జై భీమ్. నా పేరు చౌటూరు చేనయ్య. మాకు కావాలా అని ఊరు యానాది మహానాడు నెల్లూరు జిల్లా అధ్యక్షుల్ని. ఈరోజు నాడు కలిగిరి మండలం అంబటవారిపాలెంలో మన నిరుపేద గిరిజన యానాదులకి భూ సమస్యల మీద మమ్మల్ని పిలవడం జరిగింది. మేము ఇక్కడికి వచ్చి విచారణ చేయడం జరుగుతుంది. వాళ్ళ మాటల్లోనే మనం విందాం. నేను ఇళ్ళ బుజ్జమ్మను సార్. మాకైతే న్యాయం కావాలని ఈ పోరాటం చేస్తున్నాము. మాకు ఒక్కొక్క ఇంట్లో 2-3 ఉంటున్నాము. ఈ కాలనీ రాలేదు కాబట్టి మేము ఈ చెట్లు తీసుకొని గుడిసెలన్నా వేసుకుందామని ఈ చెట్లన్నీ తీసుకుంటే రెడ్డి గారు అందరూ వచ్చి ఇక్కడ ఏడ తీసేదని మేము ఇక్కడ బర్రెలు కట్టేసుకుంటున్నాం సార్. ఇది మేము బర్రెలు, అది మా ఇల్లు. ఈడికి గట్టేస్తామన్నారు. ఈడికి గట్టేస్తే మేము ఏడుండాలా? మా బర్రెలు ఆడగట్టేసుకోవాలా? మేము దెబ్బలు ఆడేసుకోవాలా? వామి ఆడేసుకోవాలా? ఇంకా మేము బయటికి అటు తిరగాలి సార్. వాళ్ళు ఇక్కడ కట్టేసుకొని పోతేను. అది మాకు కొంచెం న్యాయం చేయండి సార్. మా ఇంట్లో 4-5 కుటుంబాలు ఒక్క ఇంట్లోనే ఉంటున్నాం సార్. ఇల్లు లేక ఇప్పుడు ఇదంతా ఆడొకరు స్థలం ఉందని చెట్టు తీసుకున్నాము. ఇల్లు కావాలని చేసుకున్నాం. అవసరం లేదు. రూల్స్ ప్రకారంగా రండి. రూల్స్ ప్రకారంగా మాట్లాడదాం. ఇప్పుడు వాళ్ళు ఎక్కడ ఉండేది? ఊరు అదే సార్. అది మొత్తం ఊరు. అక్కడి నుంచి వచ్చి ఇక్కడికి మాదేనంటే ఇక్కడోడు ఎక్కడికి పోవాలనే తీర్మానం అడుగుతున్నాం. అదే ట్యాంకీ కాడ నుంచి ఇది మొత్తం ఆ ట్యాంకీ కాడ ఉండే వాళ్ళు వచ్చి మీ దగ్గరకు వచ్చి ఇక్కడ వేసేదానికి లేదు, మీరు బర్రెలు కట్టేసేదానికి లేదు. ఇక్కడ వైఎస్ఆర్ బొమ్మ మెయిన్ రోడ్ వైఎస్ఆర్ బొమ్మ కానీ ఆ ట్యాంకీ కాడికి మొత్తం ఇది ఊరు. ఇది మాకు సొంతం అవుద్ది కానీ మీకు సొంతం కాదని అన్నారు. ఊరు ఎక్కడ ఉన్నది, మేము ఎక్కడ ఉన్నాము, పొలం ఎక్కడ ఉన్నది, ఇది ఒక్కటే మాకు న్యాయం. అయినాయేమో మీరు చెయ్యాలా. అది మేమైతే మీ ఆస్తులు అడగలు, మీ అంతస్తులు అడగలేదు సార్. పుట్టి పెరిగిన కానీ మా జేజప్ప తరం నుంచి ఇక్కడ ఉన్నాం, ఇక్కడ పెరుగుతున్నాం. ఊరు బరిలు కాసి బతికిన వాళ్ళు మేము. మాకు లేదన్న హక్కు, మీకు ఎట్ట వస్తుంది హక్కు అని అడుగుతున్నాం మేము. ఇది ఒకటే సార్ మాకు కావాల్సిన్నది. ఒక్కొక్క ఇంట్లో 4-5 ఉన్నాం. మేము 3 అన్నదమ్ములమి. మాకు ఒక అప్పజల్లులు అల్లూరు చిన్నంకి పరమేశ్వరాలు కడుపును పుట్టిన వాళ్ళు 4 ఇద్దరికే ఉండేది ఇల్లులు, ఇంకిద్దరికి లేవు. వాళ్ళు ఏడేసుకోవాలా. ఇది లేకపోతే ఏడ ఇయ్యలేని వాళ్ళు మీరు ఇంకొక రోజు ఇంకొకటి ఇక్కడ ఇస్తారా? ఇది నా ఇంటి ముందు నాకే లేదు అన్ని వాళ్ళు ఇంకెక్కడ చూపిస్తారు నాకు? ఇప్పుడు మీకు పట్టాలు ఇచ్చున్నారా? మామూలుగా ఇళ్ళ పట్టాలు మామూలుగా మా జేజబ్బకి అంటే మా జేజబ్బ పట్టాలు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. 12 ఇళ్ళు పట్టాలు మా జేజబ్బ కడుపుని పుట్టిన వాళ్ళకి ఇచ్చారు. కానీ ఈ ఇల్లు కట్టిన వాళ్ళలో ఒకటే పట్ట ఓట్లలో, మిగతా 11 పట్టాలకి స్థలం చూపించమని మేము అడుగుతున్నాం. 11 ఇళ్ళు పట్టాకి నీకు ఏడకి వస్తుంది అంటే 11 ఇళ్ళు పట్టా ఏడకి వచ్చిన వాడికి, ఊర్లో ఉండేవాడికి ఏడకట్ట వస్తుంది. ఈ ఏడకి వచ్చిన వాడికి ఇది ఎట్ట రాకుండా ఉంటుంది. ఇది ఒకటే ధర్మం కావాలి మాకు, న్యాయం అనేది, అన్యాయం అనేది. ఊర్లో ఉండేవాడికి ఎట్ట వచ్చింది, ఏడుండే యానాదులకి ఇది ఎట్లా లేకుండా ఉన్నది. ఇది ఒకటే కావాలి సార్. మేమైతే గొడవలకు కాదు, కొట్లాట్లకు కాదు. ఇది అనేది ఇప్పుడు ఏడే నా ఇంటి ముందు నాకు వాళ్ళు వంకలదే ఈ లేకపోయారు మీరు. రేపు నీ పొలంలో గొలిచిస్తావు నాకు ఇల్లుకి, లేదంటే నీ ఇంట్లో ఏమైనా ఇస్తావు చోటు. ఇదే ఈ లేకపోయినారు సార్ మీరు ఇస్తారా? ప్రతి ఒక్కరు ఎవరు ఎంత ఆక్రమించుకుని ఉండేది మొత్తం లిస్టు తీ బయటికి. నాది ఎంత ఉందో నీది ఎంత ఉందో చూద్దాం. 12 ఇళ్ళు పట్టా ఇచ్చినప్పుడు 12 ఇళ్ళు పట్టా ఇచ్చిన వాళ్ళకి 12 మంది పుట్టుకొని ఉంటారు సార్. వాళ్ళకి ఇల్లులు ఎక్కడ చూపించాలా? ఇది పోతే మనకి ఎక్కడ లేదని చెప్తే కావాలి. ఇదే రూల్స్ మాకు కావాలి. న్యాయం చేసి దయచేసి మీకు నమస్కారం. మాకు దయచేసి న్యాయమే జరగదు. మన గవర్నమెంట్ అధికారులకి, పెద్దలకి, చిన్నలకి అందరికీ తెలుసు తెలియక మా ఇళ్ళకాడితే మాది కావాలనే పోరాటం చేస్తున్నాము. మేము ఎవరే దానికి ఆశించలేదు. ఎవరైనా రండి చూడండి. ఆ న్యాయం అన్యాయమో మీరే చేయండి.